నమస్తే, నేను మీ నాగేష్. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య మత్తి ఉండి మాట్లాడుతున్నారో లేక ఏదైనా అసహనంలో మాట్లాడుతున్నారో తెలియడం లేదు. కానీ ఈ మధ్య పుష్ప 2 వ్యవహారానికి సంబంధించి కూడా, అంటే అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా పుష్ప 2కు సంబంధించి, అలాగే హీరో అల్లు అర్జున్కు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఈ వివాదం జరుగుతుండగానే రాజేంద్ర ప్రసాద్ గారు పుష్ప 2ను ఉద్దేశించి, అంటే ముఖ్యంగా బన్నీని ఉద్దేశించి, ఎర్రచందనం స్మగ్లర్లు కూడా హీరోలు అయిపోయారు ఈ మధ్య అని ఇండైరెక్ట్గా బన్నీ మీద ఆరోపణలు చేయడం అనేది తీవ్రమైన వివాదాలకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అభిమానులు రాజేంద్ర ప్రసాద్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, ఒక ఆట ఆడుకున్నారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ ఒక అడుగు వెనక్కేసి తాను పుష్ప 2ను గురించి కానీ అల్లు అర్జున్ గురించి కానీ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు, సోషల్ మీడియాలో నా వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పేసి సర్దుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం ఏం చేశారంటే, ఆయన ఒక వేదికగా లక్ష్మీ పార్వతి గారిని ఉద్దేశించి ఒక మహిళ అని కూడా చూడకుండా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే ఆమె పేరు డైరెక్ట్గా ఎత్తకపోయినప్పటికీ కూడా ఎన్టీఆర్ జీవితంలోకి ఒక రాక్షసి వచ్చింది, ఆమె అసలు మహిళే కాదు, ఆ దయ్యము ఆ ఎన్టీఆర్ గారి జీవితంలోకి ఎంటర్ అయ్యాకనే ఆయన సర్వనాశనం అయిపోయారు. బహుశా ఆమెను నేను మహిళ అని కూడా చూడను, ఆమె వల్ల ఎన్టీఆర్ గారు సర్వభ్రష్టత్వం పట్టారు, ఆమె ఎన్టీఆర్కు పట్టిన ఒక పెద్ద దరిద్రము, ఒక రకంగా ఆమె ఆంధ్రప్రదేశ్కు కూడా దరిద్రం అనే రకంగా రాజేంద్ర ప్రసాద్ గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడ ఒక మహిళను ఉద్దేశించి ఒక సినీ నటుడు, ఆయన పెద్ద నటుడు, దాదాపు 30-40 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు, అనేక రకాల పాత్రల్లో ఆయన నటించారు. బహుశా ఇండైరెక్ట్గా రాజకీయ కార్యకలాపాలు కూడా, అంటే డైరెక్ట్గా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వేదికల మీద ఆయన కనిపించకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు. రాజకీయ కార్యకలాపాలు, సినిమాలకు సంబంధించిన ఒక కార్యక్రమాలను కూడా ఇండైరెక్ట్గా కొంతకాలంగా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతి గారి గురించి ఒక మహిళని కూడా చూడకుండా మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయమయ్యాయి, తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి నోటి దూల ఎక్కువైంది, మహిళల పట్ల ఈ రకంగా మాట్లాడుతున్న ఒక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి.